రికార్డ్ చేసినప్పుడు చాలా మంది నన్ను క్వశ్చన్ చేసినారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు ఇంతగానం డిలే అవుతుంది అని నేను కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించినాను. మీకు ఒక 2 లెటర్లు చదివి వినిపిస్తా. ముందుగా మన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీ గారి లాంగ్ స్టాల్డ్ ప్రాజెక్ట్ మై మినిస్ట్రీ హ్యాస్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ టిల్ 31st October 2026 పెండింగ్ పని కంప్లీట్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో ఇది మనకున్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్. సో ఉప్పల్ నారపల్లి కారిడార్ సంబంధించినటువంటి పని పెండింగ్ అవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. నిజంగా సూపర్ అమ్మా, మీరు బాగా చెప్పారు. మీలాగా అర్థమయ్యేటట్టు కొంచెం చెప్తా ఉంటే జనాలకి తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, ఏ సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుకుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి సదుపాయాలు రావాలో అన్నీ అందుతున్నాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ దానికి సహకరించాలి కదా. వీళ్ళు చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇంకా చాలా చెప్పాలమ్మా ప్రజలకి. జై తెలంగాణ, జై హింద్.